కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వెలుగుమట్ల పేదల కన్నీళ్లు చూసిన తర్వాత కూడా రఘునాథపాలెంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే తీరుగా వ్యవహరించాలని చూస్తోందని మండిపడ్డారు. పేదలు ఇళ్లు కట్టుకుంటే ఈ ప్రభుత్వం ఓర్వలేకపోతోందని విమర్శించారు. రఘునాథపాలెంలో పేదల ఇళ్లను కూల్చాలనే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. పేదల ఇళ్ల జోలికి వస్తే ఊరుకునేది లేదని, ఒకవేళ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే వెలుగుమట్ల తరహా ఘటనే ఇక్కడ కూడా పునరావృతం అవుతుందని హెచ్చరించారు. నల్లమల బిడ్డల్లో ఉండే ప్రేమ, ఆప్యాయత, మాటకు కట్టుబడే తనం, అబద్ధాలాడని గుణం రేవంత్ రెడ్డిలో చారణమందమున్నా ఈ రాష్ట్రం కొద్దిగా బాగుపడుతుండే. కానీ రేవంత్ రెడ్డి ఏమైపోయింది? 2.5 సంవత్సరాల్లో పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. రేవంత్ రెడ్డి మొనగాడు కాదు, వీడో పెద్ద మోసగాడు అని చెప్పి ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. అసెంబ్లీలో చెప్పి అబద్ధాలే అమలు కావు. దేవుడి మీద ఒట్టు పెట్టి ప్రమాణం చేసినా అవి అమలు కావు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినా అమలు కావు. పబ్లిక్ మీటింగ్ లో పోయి చెప్పినవి కూడా అమలు కావు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటే అబద్ధానికి అంగీలాగు దొరికితే ఎట్లుంటది అంటే రేవంత్ రెడ్డి లెక్క ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల ముందు కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టిండు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఏం చెప్పిండు? కేసీఆర్ 2 సార్లు రుణమాఫీ చేసిన అంటుండు. ఉరుకుర్రి, మళ్ళా బ్యాంకుకు ఓన్రి, అప్పు తెచ్చుకోన్రి, నేను రాగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు. చేసినాడే. మొన్నెప్పుడో మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చి మాట్లాడుతుండేనా, బీఆర్ఎస్ జెండా గద్దెలు కూలగొడతాం, బీఆర్ఎస్ పార్టీని మొలకెత్తనీయం, పాలమూరు జిల్లాలో ఒక్క సీటు గెలవనీయా, మొలకెత్తనీయా అని మాట్లాడింది రేవంత్ రెడ్డి. నీ మొఖానికి మొలకెత్తిన వడ్లు కొనే చేతగా నీ దద్దమ్మ మన బీఆర్ఎస్ పార్టీ మొలకెత్తనీయా అని మాట్లాడతాడా? నువ్వు తుడిచిపెట్టకపోతావు బిడ్డ. వడ్లు కొనకపోతే రేపు బీఆర్ఎస్ నువ్వు ప్రజలు బ్రహ్మరథం బట్టి 14 సీట్లు నిన్ను మళ్ళా కొడంగల్లా ఓడగొట్టి చూపిస్తాం. మనం అసెంబ్లీలో మాట్లాడితివి, ఎవడో తరుగు తీస్తే తోలు తీస్తా, ఇదే శాసనం అంటివి. డైలాగుల మందమే గాని తోలు బొమ్మ అయిపోయింది. దళారుల చేతుల్లో, రైస్ మిల్లర్ల చేతుల్లో ఈ రేవంత్ రెడ్డి ఒక తోలు బొమ్మ లెక్క మారింది తప్ప ఎవరికి తోలైతుంది